అండి గార్డెన్ లోకి అయితే వచ్చాను అనమాట. నేను చాలా రోజులు అయిపోయిందండి పైకి వచ్చి. ఇదంతా చూసారా ఎలా పడితే అలా పెరిగిపోయి, ఇదంతాను మల్బరీ చెట్టు అనమాట ఇది. ఇవన్నీ కూడాను మొత్తం కలుపు మొక్కలు అన్నీ వచ్చాయండి. మొత్తం వాటి ఇష్టం వచ్చినట్టు అయితే పెరిగిపోయి చూసారా. ఈ బిళ్ళగన్నేరు కన్నా ముందు గడ్డి ఎక్కువైపోయింది బాగా. ఒక్క వర్షం పడేటప్పటికల్లా అలా వచ్చేయండి మొత్తం అంతాను. ఈ గార్డెన్ చూసారా ఎలా ఉందో. గార్డెన్ అంతా చూసారా, ఇదైతే పడి మొలిచిన విత్తనం అండి. ఇలా అయిపోయింది అనమాట మొత్తం అంతాను. మొత్తం అంతా ఇలా వర్షం పడగానే ఎలా పడితే అలా పెరిగిపోయి ఎండిపోయి ఇవన్నీ అయితే అయిపోయాయండి. ఇదంతా అయితే నేనైతే ఈరోజు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవైతే ఆకులన్నీ అయితే కట్ చేసేసుకోవాలండి. ఎందుకంటే మొక్కకైతే బలం ఉండదు అనమాట ఇన్ని ఆకులు ఉంటే. ఇవన్నీ కూడాను ముదిరిపోయిన ఆకులు ఇలా అయితే కట్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడైతే పాదైతే పైకి వెళ్ళిపోతుంది. ఇవన్నీ పడివి మొలిచిన విత్తనాలండి. ఒక్క వర్షం వచ్చేటప్పటికల్లా ఎక్కడెక్కడున్న మొక్కలు విత్తనాలు అన్నీ కూడాను ఇలా గ్రీనరీగా వచ్చాయి అనమాట. ఈ వేస్ట్ ఆకులన్నీ కూడా మనం ఎప్పటికప్పుడు కాండం దగ్గర ఉన్నాయి, మొదల దగ్గర ఉన్నాయన్నీ ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. అప్పుడైతే మనకి మొక్కకి బలం అయితే అందుతుంది. లేదంటే ఏమవుతుందంటే ఈ ఆకులకే బలం అంతా అందించేస్తుంది. పూత పిండి మీద అయితే అంత కాన్సన్ట్రేషన్ చేయదు అనమాట మొక్క. అందుకని చెప్పి మనం ఇవన్నీ కూడా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేసుకోవాలండి. ఏ మొక్కకైనా అంతే. వంగ మొక్క కానీ టమాటా మొక్క కానీ ఇలా ముదిరిపోయిన ఆకులు ఉంటే ఇలా కట్ చేసేసుకుంటే మనకి కాండం అయితే క్లియర్గా ఉంటుంది అనమాట. పైకి వెళ్ళిన తర్వాత అయితే పాకొచ్చు, కానీ ఇవన్నీ కట్ చేసేసుకుంటే వేస్ట్ అనమాట ఇవన్నీ కూడా. ఇక్కడ ఏంటంటేనండి గార్డెన్లో ఫస్ట్ క్లీనింగ్ అంటే మొక్కలన్నీ కూడా తీసేయడం అనమాట. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి ఉన్న మొక్కలు, అంతకుముందు ఉన్న మొక్కలు కూడా మనకైతే పెద్ద కాపు అయితే రావు. అందు గురించి నేను ఏంటంటే అన్నీ అయితే తీసేసి మొత్తం అంతా గార్డెన్ అంతా కూడా ఖాళీ చేసేస్తున్నానండి. ఈ విధంగా అయితే ఖాళీ చేస్తున్నాను. అంటే కొత్త మొక్కలు ఫ్రెష్గా మళ్ళీ వేసుకోవచ్చు కదా. ఇప్పుడు ఏంటంటే ఇయర్లీ వన్స్ ఒకసారి ఇలా పీకేసుకొని మనం కొత్త చేసుకుంటే బాగుంటాయి కదా, బాగా కాపు వస్తుంది అనమాట. వంగ మొక్కలు మాత్రం కొద్దిగా ఉంచానండి. కాయలు అయితే వస్తున్నాయి. పై మడులు కూడా క్లీన్ చేసేసాను మొత్తం అంతా కూడాను. ఆకుకూరలు అవి ఉండేవి. ఫ్రంట్ సైడ్ అయితే క్రోటన్స్ ఉండేవి అనమాట. అవన్నీ కూడా నేనైతే తీసేసాను అనమాట. ఈ ఫ్రంట్ సైడ్ అంతా గులాబీలు అయితే పెడతాను. మొత్తం ఈ రకంగా చెత్త చెత్త అయితే అయిపోయిందండి గార్డెన్ అంతా. ఈ పాదులన్నీ పీకేసాను అనమాట. కాసినాయి కానీ అంత ఫ్రెష్గా అంత రావట్లేదు అంత. అందుకని చెప్పేసి నేనైతే తీసేసాను. ఈ విధంగా గార్డెన్ అంతా క్లీన్ చేసుకొని ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మళ్ళీ మనం గార్డెన్ అయితే రెడీ చేసుకోవాలన్నమాట. వర్షాకాలం అప్పుడే జూన్ వచ్చేసింది కదండి, విత్తనాలు అవి వేసుకోవడానికి. అందుకోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ మట్టి అయితే ఇలా తిరగేసి ఆ గడ్డపారతోటి అలా మొత్తం అంతా ఒక లేయర్ అంతా కూడా తిరగేసేసి దీనికైతే నేనైతే కంపోస్ట్ అయితే తెచ్చుకున్నానండి. 40 kgs బస్తా అయితే. ఇంకేంటంటే కళ్ళు మూసుకొని ఆ 40 kgs అయితే ఈ కింద మడుల్లోను పై మడుల్లో కూడాను 40 kgs నేను సర్దేసి మొత్తం అంతా అయితే అదేంటి గుల్లగా అయితే చేసేసానండి. ఫెర్టైల్ చేసేసాను అనమాట. అప్పుడైతే ఇంకా మనకైతే ఇబ్బంది ఉండదు. ఇక్కడైతే స్వీట్ లెమన్ మొక్క ఒకటి ఉంది, ఇలా ఉంచేసాను దీన్ని. కొంచెం వంగ మొక్కలు ఉన్నాయి, అవి అయితే ఉంచి మిగిలిందంతా కూడాను మొత్తం మొక్కలన్నీ తీసేసానండి. మనమైతే ఫ్రెష్గా పెట్టుకుంటే బాగుంటుంది. ఎక్కడ పడితే అక్కడ విత్తనాలు అయితే పడి మొలిచినాయి అనమాట. నేను ఇందా చూపించాను చూసారా ఫస్ట్లో బీరపాదు ఆకులు అవి కట్ చేశాను. కొంచెం చిరాకు వచ్చి అది కూడా తీసేసానండి. ఏంటంటే మనం ఏంటంటే వేసుకుంటే ప్రాపర్గా వేసుకుంటాం. అవి అయితే ఎక్కడ పడితే అక్కడ వచ్చేస్తే మనకి ఏంటంటే గార్డెన్ అందంగా కూడా ఉండాలి కదండి. ఇంత గార్డెన్ చూడడానికి కూడా బాగుండాలి కదా. నేనైతే బ్యాక్ సైడ్ అయితే మాత్రం క్రీపర్స్ అయితే పెట్టుకుంటానండి. బీర, పొట్ల, సొర, కాకర, ఈ చిక్కుడు ఇవన్నీ బ్యాక్ సైడ్ పెట్టుకుంటాను. సైడ్స్ అయితేనేమో ఈ వంగలు కానీ టమాటా కానీ పచ్చిమిర్చి కానీ ఇంకా మిగిలినవి ఏంటంటే మనకి ఇంకా క్యాప్సికము, గోరుచిక్కుడు ఇంకా ఏవైనా సరే ఈ సైడ్స్ అయితే పెట్టుకుంటా. అట్లా ప్లాన్ ప్రకారం అయితే పెట్టుకుంటానండి. అందుకే మొత్తం ఒకసారి ఖాళీ చేసేద్దామని చేశాను అనమాట. మనకైతే మార్చి మే సమ్మర్లోనే ఈ అవకాశం వస్తుందండి మట్టి అంతా తిరగడానికి. ఓకే అండి. ఈ విధంగానే ఏంటంటే డ్రమ్స్లో కూడా నేనైతే కంపోస్ట్ అయితే వేసుకున్నానండి. ఇదంతా మిక్స్ చేసేస్తాను అనమాట. ఈ డ్రమ్స్లో కూడా కూరగాయల మొక్కలు ఉన్నాయి. ఇదైతే లెమన్ గ్రాస్ అనమాట. చాలా వరకు మొక్కలు ఉన్నాయి. కొన్ని అయితే క్రోటన్స్ ఉన్నాయి. ఒకటేమో ఇదైతే స్టార్ ఫ్రూట్ ఉంది, లెమన్ ఉంది. మిగిలిన అన్నీ కూడా క్రోటన్స్, మల్లెంట్లు ఉన్నాయి. వీటిలన్నిట్లు కూడా కుండీల్లో అయితే నేనైతే
కంపోస్ట్ అయితే సర్దేశాను అనమాట. అదేంటంటే అది మట్టిలో మిక్స్ చేసేస్తాం, తర్వాత చేసేసి మనం ఫుల్గా వాటర్ పెట్టాం అనుకోండి, అవి చాలా బలం ఉంటాయి అనమాట. ఒక 1 మంత్ వరకు కూడా మనం చూసుకోకర్లేదనమాట. ఇంకా మనం ఇంకా క్రాపు తీసుకునే ఇదిలోనే ఉంటాం కాబట్టి ఒక నెల తర్వాత మళ్ళీ అయితే మనం ఎరువులు అయితే వేసి పెట్టెలు అయితే చేసుకోవచ్చండి. ఇలా గార్డెన్ అంతా చూసారా ఎలా బోసిపోయిందో. ఇలా అయితే నేనైతే క్లీన్ చేసేసానండి. ఇలా అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇంక వంగ మొక్కలు మాత్రం ఉంచానండి, ఎందుకంటే అవి చాలా మొండివి. 1-6 కాయలు అయితే కాస్తున్నాయి. వీటిలో ఏంటంటే వర్షాకాలంలో మనం కట్ చేసేసాం అనుకోండి, మళ్ళీ పొదల్లా వచ్చేస్తాయి అనమాట. బాగా మొండి మొక్క అండి. ఈ పై మడుల్లో అయితే నేనైతే ఆకుకూరలే, లీఫీ వెజిటేబుల్సే ప్రిఫర్ చేస్తాను. ఎక్కువ హైట్ అవ్వవు కాబట్టి మనం ఎక్కి కోసుకోవడానికి అయితే వీలుగా ఉంటుంది. ఓకే అండి, నా ఛానల్ ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. మీ ఒక లైకే మాకెంతో ఎనర్జీ అండి. ఓకే అండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.